హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ 1 వీక్‌లోనే 2 యానిమేస్ ఎండ్ అయిపోయాయన్నమాట. ఐ మీన్ స్ప్రింగ్ 2025 యానిమేస్. సో అవి చూసుకుంటే విండ్ బ్రేకర్ సీజన్ 2 అండ్ ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 1. అండ్ ఈ వీడియోలో ఆబ్వియస్లీ వీటి యొక్క రెండిటి రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. సో బై ది వే ఎవరికైనా తెలియకపోయి ఉంటే వీటిల్లో ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 1 చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలుగు డబ్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయి చూసేయచ్చు. అండ్ విండ్ బ్రేకర్ సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే విండ్ బ్రేకర్ సీజన్ 2 రావడానికి టైం పట్టొచ్చు, బికాస్ సీజన్ 1 రిలీజ్ చేయలేదు. సో సీజన్ 1 రిలీజ్ అయిన తర్వాత సీజన్ 2 అయితే తీసుకొస్తారు దాంట్లో డెఫినెట్లీ, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు కూడా. అండ్ సీజన్ 1 తీసుకొని రావడానికి టైం పట్టడానికి రీజన్ రైట్సే. సో అవన్నీ ఇష్యూ అయిపోతే వాళ్ళైతే త్వరగానే తీసుకొస్తారు. సో డోంట్ వరీ, ఈ రెండు ఆల్రెడీ వర్కింగ్లోనే ఉన్నాయి, జస్ట్ రావాలంతే. అండ్ ఫైర్ ఫోర్స్ సీజన్ 3 మాత్రం ఆల్రెడీ మీకు తెలుగు డబ్ స్టార్ట్ అయిపోయింది. సో చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. అండ్ ఈ వీడియోలో ఈ రెండు ఎండ్ అయిపోయాయి కాబట్టి ఆబ్వియస్లీ వాటి యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ విండ్ బ్రేకర్ మాట్లాడుకుని తర్వాత ఫైర్ ఫోర్స్ విషయానికి వెళ్ళిపోదాం. సో విండ్ బ్రేకర్ సీజన్ 2 విషయానికి వెళ్ళిపోతే ఈ స్ప్రింగ్ 2025లో వచ్చిన వాటిల్లో వెల్ అడాప్టెడ్ అంటే మాంగాని బాగా అడాప్ట్ చేసిన యానిమేస్ డెఫినెట్లీ టాప్ 3లో ఉంటుంది భయ్య. ఎందుకంటే అంత బాగా అడాప్ట్ చేశారు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ మాంగాతో కంపేర్ చేస్తే కొన్ని సీన్స్ బెటర్గా అనిపించాయి. బికాస్ వీళ్ళు చూసుకుంటే మాంగా నుంచి ఆ క్రియేటివిటీ ఏదైతుందో సేమ్ అదే ఉంచారు, బట్ కొన్ని ఒరిజినల్ సీన్స్ యాడ్ చేసి సీన్స్కి కంటిన్యూషన్ అయితే బాగా పెట్టారు కంపేర్ టు మాంగా. అండ్ నాకు అది బాగా నచ్చింది. వెల్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్ దీని యొక్క ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సో మన మెయిన్ హీరో సాకురా హరుకా. మనోడికి చూసుకుంటే మనోడి హెయిర్ 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్. అండ్ కళ్ళు కూడా చూసుకుంటే 2 కలర్స్ ఉంటాయి. సో పుట్టడంతో ఇలా పుట్టడం వల్ల చిన్నప్పటి నుంచి వాడిని అందరూ అయితే తప్పుగా చూసి వీడిగా చూసి అండ్ వాడిని అయితే దూరం పెడతారు అండ్ వాడిని హేట్ అయితే చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనోడికి జనాల మీద అయితే నమ్మకం పోయి ఇలాంటి జనాల మధ్యలో ఉండాలంటే టాప్లో ఉండాలి, వీళ్ళనైతే అనగదొక్కాలన్నట్టుగా అయితే మారుతాడు. బట్ ఆ తర్వాత వాళ్ళ లైఫ్లోకి కొంతమంది మంచి మంచి మనుషులు అయితే వస్తారు. ఒక స్కూల్లో జాయిన్ అయిన తర్వాత దాని పేరే ఫురిన్. అండ్ అక్కడ జాయిన్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అవుతుందని స్టోరీ ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇది మొత్తం ఎలా ఉంటుందంటే మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సో విండ్ బ్రేకర్లో ది బెస్ట్ థింగ్ ఏంటి? క్యారెక్టర్స్. సో ఇక్కడ చూసుకుంటే సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు అండ్ వాళ్ళందరినీ బాగా చూపిస్తారు అనమాట. ఎస్పెషల్లీ సుబాకినో న్యూ క్యారెక్టర్ అనమాట. అండ్ తనను చూపించిన విధానం అయితే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. సో ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం నేను మాంగా చదివి మాంగాని ఎంతైతే ఎంజాయ్ చేశానో దానికంటే 10 times బెటర్గానే ఇక్కడ యానిమేని అయితే ఎంజాయ్ చేయగలిగాను. థ్యాంక్స్ టు యానిమే అంటేనే బెస్ట్ భయ్య. ఆ మ్యూజిక్, ఆ వాయిసెస్, సో మాంగాలో అవన్నీ ఉండవు కదా. సో అవైతే ఇక్కడ డెఫినెట్లీ కంప్లీట్ చేశాయి ఈ యానిమేని చూసుకుంటే. అండ్ విండ్ బ్రేకర్లో బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఉండే యాక్షన్ కొరియోగ్రఫీ. బట్ ఈసారి చూసుకుంటే ఆ యాక్షన్ కొరియోగ్రఫీ కంటే కూడా మొత్తం ఓవరాల్గా యానిమే కొరియోగ్రఫీ ఇంకా బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎంత బాగున్న యాక్షన్ కొరియోగ్రఫీ అయినా కానీ ఇంకొక వైపు ది బెస్ట్ డైరెక్షన్ తోటి బెస్ట్ వేలో కొరియోగ్రఫీ చేసి మనకి సిరీస్ని తీసుకొస్తే అది డామినేట్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అదే కనిపించింది. లైక్ లిటరల్లీ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్వాలిటీ డ్రాప్ ఎక్కడా లేదు, క్యారెక్టర్ డిజైన్స్లో చేంజ్ లేదు. అంతేకాకుండా ఏ చోట కూడా మీకు ఎక్కడో వేడిగా లెఫ్ట్ అయిపోయిందన్న ఫీలింగ్ రాదు. ఓవరాల్గా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అండ్ యానిమేషన్ వైజ్గా కూడా ఇది టూ గుడ్ టు బి ట్రూ. లైక్ లిటరల్లీ ఈ సీజన్లో వచ్చిన వాటిల్లో యాక్షన్ సీక్వెన్సెస్ దీంట్లో ఉన్నట్టు దేంట్లో ఉండవు, అంత బాగుంటాయి అన్నమాట. కొన్ని చూసుకుంటే ఆ గ్రూప్ ఫైట్ అయితే ఎంత కష్టం యానిమేట్ చేయడానికి, అంటే దాన్ని అయితే అదరగొట్టేశారు. సో ఓవరాల్గా ఒకటే చెప్తున్నాను, విండ్ బ్రేకర్ సీజన్ 2 ఈజ్ డెఫినెట్లీ మస్ట్ వాచ్ అనమాట. అండ్ సీజన్ 1తో పోలిస్తే ఇంకా 2 times బెటర్గానే చేశారు సీజన్ 2ని. అండ్ సీజన్ 3 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం భయ్య ఇప్పుడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే సో జపనీస్ యాజ్ యూజువల్ చించి పడేస్తారు. అసలు వాళ్ళకి మనం పేరు పెట్టాలా, వాళ్ళ వాయిస్ యాజ్ యూజువల్ క్యాక్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అదే రేంజ్లో ఉంది. అండ్ ఇంకొక వైపు ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మనం మ్యూజిక్ గురించి భయ్య. సో మ్యూజిక్ యాజ్ యూజువల్ మనకి సీజన్ 1లో ఎంత బాగుంటుందో సీజన్ 2లో అంతే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ దానికంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇంకా అదిరిపోయాయి. లైక్ ఎక్కడెక్కడ సైలెంట్ ఉండాలి, ఎక్కడెక్కడ బాగుండాలని. బట్ ఇక్కడ చూసుకుంటే సీజన్ 1తో పోలిస్తే కొన్ని మిస్ అయ్యాను. ఏంటంటే ఆర్ట్ వర్క్స్. సో సీజన్ 1లో వాళ్ళు టైం తీసుకొని మంచి మంచి ఆర్ట్ వర్క్స్ని ప్రజెంట్ చేశారు ఎపిసోడ్స్ మధ్యలో. బట్ ఇక్కడ సీజన్ 2లో అదొక్కటే మిస్ అయింది నాకు చూసుకుంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేం ప్రాబ్లమ్స్ అయితే కనిపించలేదు. ఇక తర్వాత చూసుకుంటే మనం ఓపెనింగ్ అండ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే చెప్పాను కదా, ఈ సీజన్లో వచ్చిన వాటిలో బెస్ట్ ఓపెనింగ్ ఈ విండ్ బ్రేకర్ సీజన్ 2దే. ఎందుకంటే ఆ సాంగ్ బాయ్స్ బై 6 Stones కావచ్చు అండ్ ఆ విజువల్స్ అదిరిపోయాయి. ఎస్పెషల్లీ ఆ ఓపెనింగ్ విజువల్స్లో వాళ్ళు కెమెరా హ్యాండిల్ చేసిన విధానం, అంటే
అలా యానిమేట్ చేసిన విధానం ఏదైతే ఉందో అబ్బా చెఫ్స్ కిస్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఎండింగ్ నన్ను అడిగితే ఈ సీజన్‌లోనే కాదు రీసెంట్ టైమ్స్‌లో బెస్ట్ యానిమేటెడ్ ఎండింగ్ దాంట్లో ఉండే వాటర్ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో లిటరల్లీ రియాలిటీగా ఉంటాయన్నమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్ ఉండేది 2D క్యారెక్టర్ లాగా ఉంటుంది. అండ్ ఆ రెండిటిని బ్లెండ్ చేసిన విధానం స్టిల్ నాకు అర్థం కానిది ఏంటంటే విండ్ బ్రేకర్ ఇలాంటి యాక్చువల్‌గా సిరీస్‌లో ఎందుకు పెట్టట్లేదు. ఐ మీన్ సారీ క్లవర్ వర్క్స్ స్టూడియో. ఎందుకంటే వాళ్ళంత బెస్ట్ వేలో దాన్ని చూపించగలిగినప్పుడు సీజీఐని 2Dని బ్లెండ్ చేయడం వాళ్ళు ఇంకా యానిమేలో ఇంకా ఇంకాపరేట్ చేస్తే అది ఇంకా బెటర్‌గా ఉంటుందని నన్ను అడిగితే వాళ్ళు ట్రై చేయాలి. బికాస్ దే ఆర్ ఐ మీన్ లిటరల్లీ క్లవర్ వర్క్స్ చించి పడేస్తుంది భయ్యా ఎవ్రీ సీజన్ చూసుకుంటే. సో ఓవరాల్‌గా ఒకటే చెప్తున్నాను. విండ్ బ్రేకర్ సీజన్ 2 ఈజ్ డెఫినెట్లీ 2 టైమ్స్ బెటర్ దాన్ సీజన్ 1 యాజ్ ఎ స్టోరీ వైస్‌గా కావచ్చు, ఆర్ మనకి పేసింగ్ వైస్‌గా కావచ్చు, మిగతా ఏ విధంగా చూసుకున్నా. సో జస్ట్ అక్కడక్కడ డైరెక్షన్‌లో కొన్ని సీజన్ 1లో ఉన్న క్రియేటివిటీ కొంచెం మిస్ అయింది ఆర్ట్ వర్క్స్ విషయంలో. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సీజన్ 2 ఈజ్ డెఫినెట్లీ వర్త్ యువర్ టైమ్. యెస్ డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు మనం 5 4 సీజన్ 3 విషయానికి వెళ్ళిపోదాం. సో 5 4 సీజన్ 3 గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రీవియస్ సీజన్స్‌తో పోలిస్తే డెఫినెట్లీ ఆ టచ్ పోయింది. లైక్ లిటరల్లీ 5 4 సీజన్ 1 సీజన్ 2కి నేను ఎందుకు పెద్ద ఫ్యాన్ అయ్యానంటే దాంట్లో ఉండే సౌండ్ ఎఫెక్ట్స్. లిటరల్లీ 5 4 సీజన్ 1 సీజన్ 2లో స్టోరీ అంతేం ఉండదు, సింపుల్‌గా బాగుంటుంది అంతే. బట్ ఇక్కడ చూసుకుంటే సీజన్ 3లో స్టోరీ చాలా ముందుకు వెళ్తుంది. బట్ ఇంత మంచి స్టోరీ ఉన్నా కానీ అక్కడ డైరెక్షన్ ఫ్లాట్ అయిపోయింది. లైక్ సీజన్ 1 సీజన్ 2లో ఉండే క్రియేటివిటీ సీజన్ 3లో మిస్ అయిపోయింది. అండ్ యాజ్ ఎ ఫ్యాన్‌గా నేను డిసప్పాయింట్ అయ్యాను. బికాస్ పాత టీమే మొత్తం ఉండుంటే బాగుండనిపించింది. వాళ్ళు యూజ్ చేసిన క్రియేటివిటీ సీజన్ 1, 2 మీద ఇక్కడ కనిపించలేదన్నమాట. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఫ్లాట్ అయిపోయింది. లైక్ మాగాని యాజ్ యూజువల్ పెట్టేసి మన క్రియేటివిటీ ఏమొద్దనుకున్నట్టుగా సింపుల్‌గా అయితే చేశారు ఈ సీజన్ 3ని చూసుకుంటే. అండ్ బట్ స్టిల్ నేను బ్యాడ్ అని చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. సీజన్ 1 సీజన్ 2తో కంపేర్ చేస్తే ఇలా చెప్తున్నాను. సో ఓవరాల్‌గా సీజన్ 3 చూసుకుంటే డెఫినెట్లీ చాలా బాగుంది. అండ్ ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగించింది. బట్ ఇక్కడ చూసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ సౌండ్ ఎఫెక్ట్స్ భయ్యా. సో అసలు ఐ మీన్ ఫైర్ ఫోర్స్‌లో బెస్ట్ థింగ్ ఏంటి? ఎవరినైనా అడగండి. ఫైర్ ఫోర్స్ చూసిన ఫ్యాన్స్‌ని అడిగితే బ్రో ఆ ఎస్ఎఫ్ఎక్స్ ఉంటాయి బ్రో. ఆ ఫైర్ యానిమేషన్ వచ్చినప్పుడు ఆ సౌండ్ ఏవైతే ఉంటాయో ది బెస్ట్, చెవులకి ఏదో అమృతం పోసినట్టు ఉంటుందని చెప్తారు ఫ్యాన్స్. అండ్ అదంతా మిస్ అయిపోయింది సీజన్ 3లో. అసలు ఏది ఆ హై క్వాలిటీ సౌండ్ ఎఫెక్ట్స్ అస్సలు కనిపించలేదు నాకు. ఏదో సింపుల్‌గా ఉన్నాయి కానీ ఉన్నాయి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ టైపు. బట్ ఆ క్వాలిటీ లేదు. ఆ క్వాలిటీ చాలా మిస్ అయిపోయింది. యానిమేషన్ వైస్‌గా కావచ్చు, సౌండ్ వైస్‌గా కావచ్చు. సో డెఫినెట్లీ నాకైతే డిసప్పాయింట్మెంటే కలిగించింది సీజన్ 3. బట్ చెప్తున్నాను దీంట్లో ఒక 2, 3 ఎపిసోడ్లు ఉన్నాయి. వావ్! దే స్టిల్ గాట్ ఇట్ అనిపించింది. సో డేవిడ్ ప్రొడక్షన్‌లో ఉండేది గొప్పతనం ఇదే. వాళ్ళు ఎంత అవుట్ ఆఫ్ టచ్ ఉన్నా కానీ స్టూడియో స్టిల్ వాళ్ళు కొన్ని ఎపిసోడ్లు డెలివర్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఆ ఫైనల్ ఎపిసోడ్‌ని మెచ్చుకోవాల్సిందే. అసలు అది అవుట్ ఆఫ్ ద బాక్స్ అనమాట. వాళ్ళు ఏదైతే ఆ 12థ్ ఎపిసోడ్‌ని యానిమేట్ చేసిన విధానం అసలు డేవిడ్ ప్రొడక్షన్స్ ఏనా అనిపించింది. వాళ్ళు ఎలా యానిమేట్ చేసింది నేనైతే ఈ మధ్య చూడలేదు. జోజోకి తప్ప దేని మీద ఇలా ఎక్స్పెరిమెంట్ చేయలేదు. అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇక్కడ. ఎందుకంటే ఆ 12థ్ ఎపిసోడ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. లైక్ అక్కడ చూసుకుంటే బ్లెండ్ చేయాలి ఒక రియాలిటీని అండ్ యానిమేషన్‌ని. సో ఆ రెండిటిని బ్లెండ్ చేసిన ఆ రెండిటిని చూపించిన విధానం ఎంత క్రీపీగా ఉంటుందంటే మాంగా చదివినప్పుడు ఆ సీన్ ఏదైతే ఉందో షాక్ ఇచ్చేసింది ఆ ప్లాట్ ట్విస్ట్. లైక్ నేను చెప్తున్నాను మాంగా చదివినప్పుడు నాకు మెంటల్ వచ్చేసింది. రీసెంట్ టైమ్స్‌లో ఏ షోనంలో ఇలాంటి ప్లాట్ ట్విస్ట్ లేదు కదరా బాబు! అసలు ఎలా ఆలోచించాడు క్రియేటర్ ఇటువంటి థాట్‌ని. అండ్ దీనికి ముందు అంత చెత్త ఎందుకు పెట్టాడనిపించింది. ఐ మీన్ చెప్తున్నాను ఈ క్రియేటర్ ఏదైతే ఉన్నాడో ఫైర్ ఫోర్స్ క్రియేటర్ ఆయన ఇంతకుముందు చూసుకుంటే మనకి సోల్ ఎట్రో కూడా చేసింది. ఈయనకు ఉండే ఐడియాసు, ఈయన రాసే రైటింగు కొన్ని చోట్ల ఉంటుంది. లిటరల్లీ మాస్టర్ పీస్ అని పిలుస్తాం. బట్ దానికి ముందు కావచ్చు, కొన్ని చోట్ల కావచ్చు అంత గొప్పగా రాయడు. సో అది చూసుకుంటే ఇక్కడ డెఫినెట్లీ సీజన్ 3లో కనిపిస్తుంది. సో సీజన్ 3 మనకి స్టార్ట్ అవడం మంచి హీట్ మూవ్‌మెంట్ తోటి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత చూసుకుంటే కొంచెం ఫ్లాట్‌గా వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 7 ఎపిసోడ్స్. ఆ తర్వాత మళ్ళీ కొంచెం హై ఇస్తుంది ఒక ఎపిసోడ్. ఆ తర్వాత ఇంకో 2 ఎపిసోడ్లు స్లోగా ఉంటాయి. అండ్ ఫైనల్ ఎపిసోడ్ బూమ్! అంత క్రీపెస్ట్ థింగ్ ఫైర్ ఫోర్స్‌లో మీరు ఎక్కడ చూడరు. అంత బాగుంటుందన్నమాట. సో ఓవరాల్‌గా సీజన్ 3 ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ వాస్ ఓకే. ఒకవైపుగా చూసుకుంటే. బట్ ఇంకొక వైపు చూసుకుంటే ఒక మంచి తోపు ఎపిసోడ్లు ఉన్నాయి 2, 3 చూసుకుంటే. బట్ నేను కోరుకునేది ఏంటంటే సీజన్ 3 పార్ట్ 2 ఇలా ఉండకూడదు. ఎందుకంటే ఇట్స్ డిఫరెంట్. లైక్ ది బెస్ట్ స్టఫ్ ఇప్పుడే వస్తుంది. ఎప్పటి నుంచి దీంట్లో డౌన్స్ ఉండవు, ఓన్లీ అప్సే. ఎందుకంటే ఫైర్ ఫోర్స్‌లో అప్స్ అండ్ డౌన్స్ కాన్స్టెంట్‌గా ఉంటాయి. బట్ నెక్స్ట్ వచ్చే ఆర్క్‌లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. సో వాటిని ది బెస్ట్ వేలో ప్రెజెంట్ చేయాలని నేను కోరుకుంటున్నా.
సో ఇక్కడ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్లో నాకు ప్రాబ్లం యాజ్ ఎ సెడ్ సీజన్ 1-2 రేంజ్ కాదు, బట్ ఓవరాల్గా నైస్. కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ 2 ఎపిసోడ్స్లో యానిమేషన్ అయితే అదిరిపోయింది. ఇక ఆ తర్వాత మిగతా ఎపిసోడ్స్లో పర్లేదు, ప్రతి మచ్ నార్మల్గా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్, సో యాజ్ ఎ సెడ్ ప్రీవియస్గానే చెప్పారు, తగ్గిపోయింది క్వాలిటీ చూసుకుంటే, అవి మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి నెక్స్ట్ పార్ట్లో. అండ్ ఆ తర్వాత వాయిస్ యాక్టింగ్ యాజ్ యూజువల్ చించి పడేశారు. ఈ సీజన్లో ఎవరైనా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారంటే ఆ వాయిస్ యాక్టర్స్ ఒక్కటే. మ్యూజిక్ కూడా కాదు, బ్యాక్గ్రౌండ్ ఓఎస్టీలు కూడా అంత గొప్పగా లేవు. ఓన్లీ వాయిస్ ఆర్టిస్టులు మాత్రమే 10/10 పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే ఆ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ సాంగ్స్, ఓపెనింగ్ సాంగ్ తోపే, ఎండింగ్ సాంగ్ అదిరిపోయింది. ఎండింగ్ సాంగ్ అయితే నేను లూప్లో వింటున్నా, అంత బ్రహ్మాండంగా నచ్చింది, ఎస్పెషల్లీ ఆ విజువల్స్ కూడా చూసుకుంటే. సో ఓవరాల్గా ఫైర్ ఫోర్స్ సీజన్ 3 ఈజ్ డెఫినెట్లీ వర్త్ యూ వాచ్. ఐ మీన్ నేను అంటే ఒక ఫ్యాన్గా సీజన్ 1-2తో కంపేర్ చేస్తూ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో ఎందుకంటే సీజన్ 3 అనేది వాళ్ళు ఫైనల్ ఇన్స్టాల్మెంట్గా అనౌన్స్ చేశారు. ఐ మీన్ ఫైర్ ఫోర్స్ని సీజన్ 3తో ఎండ్ చేస్తున్నామని. సో అలాంటప్పుడు ఇంకా ఎక్కువగా కేర్ తీసుకోవాలి, బట్ అది మిస్ అయిందని నాకు అనిపించింది. బట్ డేవిడ్ ప్రొడక్షన్స్ రీసెంట్గా చాలా ప్రాజెక్టులు పట్టుకొని కొంచెం వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. సో యూ కెన్ అండర్స్టాండ్, బట్ హోప్ నెక్స్ట్ ఆర్క్లో అలా ఉండకూడదని. ఎందుకంటే ఈ ఆర్క్ నార్మల్గా నెక్స్ట్ వచ్చేదే బెస్ట్ కాబట్టి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బై ది వే వెయిట్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు కదా. సో ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2 చూసుకుంటే ఆల్రెడీ జనవరి 2026లో రాబోతుంది, అది అనౌన్స్ అయిపోయింది ఒక చిన్న టీజర్ తోటి. సో డోంట్ వరీ, అదైతే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంకొక వైపు మనకి విల్ బ్రేకర్ సీజన్ 3 అయితే నో న్యూస్. అండ్ ఇంకొక న్యూస్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో రీసెంట్గానే దాని యొక్క లైవ్ యాక్షన్ మూవీ అనౌన్స్ చేస్తారు, అదొక మ్యాటర్ అనుకోండి. బట్ సీజన్ 3ని ఇంకో 2 years వరకు ఎక్స్పెక్ట్ చేయకండి, అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే క్లవర్ వర్క్స్ దగ్గర ఆల్రెడీ బొచ్చుడు ప్రాజెక్టులు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చిన మై డ్రెస్ అప్ డార్లింగ్కి సీజన్ 2 years తర్వాత తెస్తున్నారు. సేమ్ అదే ట్రీట్మెంట్ ఇక్కడ విల్ బ్రేకర్ సీజన్ 3 కూడా జరుగుతుంది. దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ షేర్ చేయండి, అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలపండి. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాయ్.